ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? నీ జీవితం అంతా కూడా ఒక ఒంటరితనం. ఎవరు నన్ను ప్రేమించటం లేదే, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదే, ఎవరు నా బాగోగులు తెలుసుకోవటం లేదే, ఎవరు నన్ను పరామర్శించటం లేదే. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరూ కావాలి అని అనుకుంటున్నాను. అయితే అందరూ నన్ను పక్కన పెడుతూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. ఎవరూ నన్ను ప్రేమించడం లేదు. నేను నా కుటుంబం ఒంటరిగా ఉన్నాం, ఒంటరి వారముగా ఉన్నాం. ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నావా? ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దిగులును గుర్తించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వు వినడానికి సిద్ధమే కాదు? వినడం మాత్రం కాదు, ఈ వాగ్దానం నా కొరకే అని విశ్వసించాలి. ఖచ్చితంగా నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే గొప్ప బలము ధైర్యాన్ని పొందుకోగలవు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం కింద వరుసలో రాయబడింది, దేవుడు మాతో నున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగంలో రాయబడింది చాలా చిన్న మాట అయినా శక్తివంతమైనటువంటి మాట. దేవుడు మాతోనున్నాడు. గాడ్ విత్ అస్. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? అందరు నన్ను విడిచిపెట్టారని, అందరూ నన్ను పట్టించుకోవటం లేని దిగులు పడుతున్నావా? దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఏమండి, దేవుడు ఒక్కడు నీతో కూడా ఉంటే ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టినా మన జీవితంలో ఏ నష్టము కలగదు. అయితే ప్రపంచమంతా మనతో ఉండి దేవుడు మనతో లేకపోతే ప్రమాదంలో ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మాతో కూడా ఉన్నాడు అన్నటువంటి వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో బలపరుస్తున్నాడు. ఇంకెందుకు దిగులు? దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ప్రేమించే దేవుడున్నాడు, నిన్ను మర్చిపోని దేవుడున్నాడు, నిన్ను బలపరిచే దేవుడున్నాడు, నిన్ను ఆదరించే దేవుడున్నాడు, నిన్ను నడిపించే దేవుడున్నాడు. అంత మాత్రం కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడున్నాడు. దిగులు పడడం పక్కన పెట్టి, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా వాటన్నిటినీ పక్కన పెట్టి, దేవా నువ్వు మాతో ఉన్నావు, నా కుటుంబంతో ఉన్నావు, నా బిడ్డలతో ఉన్నావు, నా పరిచర్యతో ఉన్నావు, నా వ్యాపారంలో నాతో కూడా ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని హృదయపూర్వకంగా చెప్పి చూడు. నీకు తెలియకుండానే హృదయంలో ఒక గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ పుట్టుకొని రావడం ప్రారంభిస్తుంది. ఎస్, దేవుడు మాతో కూడా ఉన్నాడు. నువ్వు కూడా చెప్పాలి, దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఆ మాట ఎప్పుడైతే నువ్వు పలుకుతావో సాతాను కూడా నిన్ను చూసి భయపడి పారిపోవడం ప్రారంభిస్తాడు. దేవుడు నీతో కూడా ఉన్నాడు, భయపడొద్దు. ఈ మాట నా కోరికని నమ్మి నాతో కూడా ప్రభువా ఎల్లప్పుడూ ఉన్నందుకు స్తోత్రము అని నిత్యము దేవుని స్తుతిస్తూ ఈ అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించుటకు దేవుడు నీ కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దేవుడు మాతో కూడా ఉన్నాడన్న వాగ్దానాన్ని బట్టి ఉదయకాల సమయంలో బలపరిచినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే కన్నీరు మున్నీరు ఎంతవరకు మమ్మల్ని మనుషులు పట్టించుకోవటం లేదు, ప్రేమించటం లేదు, మమ్మల్ని పరామర్శించటం లేదు అని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారితో నువ్వు ఉన్నావని మాట్లాడు. ఇక వారి హృదయాల్లో ఉన్న దిగులను తొలగించి నాతో దేవుడు ఉన్నాడన్న ధైర్యమును వారిలో నింపి జీవితకాలం సాక్షులుగా ప్రభువా, నీకు సాక్షులుగా ప్రభువా, గొప్ప సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టమని, నీ మహిమార్థమై అనేకుల రక్షణార్థమై జీవించే బిడ్డలుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.